నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పల్లె పండుగ 2.0తో గ్రామీణ ప్రాంతాల్లో రహదారులను అభివృద్ధి చేస్తున్నట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు వెల్లడించారు. జి కొండూరు మండలంలోని గంగినేని గ్రామంలో 15వ ఆర్థిక సంఘం నిధులు 36 లక్షల రూపాయలతో హెల్త్ సెంటర్ నిర్మాణానికి, 25 లక్షల రూపాయలతో NREGS నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్లకు ఆయన బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు మాట్లాడుతూ, గ్రామాల ముఖ చిత్రాన్ని సంపూర్ణంగా మార్చివేసే లక్ష్యంతో పల్లె పండుగ 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. మోడీ గారి సహకారంతో గత ప్రభుత్వ హయాంలో ఆర్థికంగా ఇబ్బందులకు గురయ్యి ఎక్కడికక్కడే కేవలం సంక్షేమ పథకాలు చెబితే అభివృద్ధి ఊసేలేని పరిస్థితి మీ అందరికీ తెలుసు. మీరందరూ కూడా బాధితులే. ఈ ప్రధానమైన రహదారి గంగినేని నుంచి జీకొండూరుకు వెళ్లే రహదారి 2018 ఫిబ్రవరి 18 19 ఫిబ్రవరి 10వ తారీఖున శంకుస్థాపన చేస్తే మొదలైన పనులు ఆగిపోయి, నేను గత శాసనసభ్యుడిగా 5 సంవత్సరాలు ప్రభుత్వం దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా ఆ రోడ్డు నిర్మాణం పూర్తి చేయించలేకపోయాను. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి సహకారంతో పనులు ప్రారంభించి ఈ రోడ్డు ఇప్పుడు మీరు నడుస్తా ఉన్న రోడ్డు 90% పూర్తయింది. మిగిలిన 10% ఈ మాసాంతానికి జనవరి చివరి నాటికల్లా పూర్తయి సంపూర్ణంగా రోడ్డు నిర్మాణం పూర్తవుతుంది. అట్లాగే గడ్డమడుగు నుంచి మునగపాడు వరకు ఉన్న బైపాస్ రోడ్డు, గడ్డమడుగు ఊర్లో నుంచి కాకుండా ఇటున్న తార్ రోడ్డు కూడా శాంక్షన్ చేశాం. అది కూడా ఈ నెలలో ప్రారంభమై ఆ రోడ్డు కూడా పూర్తవుతుంది. ఈ రకంగా ఒక సంక్షేమమే కాదు, అభివృద్ధి కూడా కలిపి ముందుకు సాగుతా ఉన్నాం. ఇప్పుడు శంకుస్థాపన చేసిన ఈ ఆరోగ్య కేంద్రం ఇట్లాంటివి ఇప్పుడు 29 శాంక్షన్ అయినాయి. అన్ని చోట్ల కూడా శంకుస్థాపన చేస్తున్నాం. ఇవన్నీ కూడా 4 నుంచి 5 మాసాల్లో నిర్మాణాలు పూర్తి చేసుకుని ప్రజలకు అందుబాటులో రాబోతా ఉన్నాయి. అలాగే గడిచిన 5 సంవత్సరాల్లో కొత్త రోడ్ల ఉన్న చంద్రవైపు రోడ్ల నిర్మాణానికి డబ్బులు ఇవ్వకపోతే 35 కోట్ల రూపాయల R&D రోడ్లకు డబ్బులు తీసుకొచ్చి నిన్నే మొదలెట్టిన రోడ్లు కొన్ని ప్రారంభోత్సవాలు, కొత్తగా నిర్మాణం అవుతున్న రోడ్లకి R&D మంత్రి గారు నేను ఇద్దరు కలిపి శంకుస్థాపన చేయడం జరిగింది. హన్మకొండ DCC అధ్యక్షుడిగా ఇనగాల వెంకట్రామరెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణాల, సమాచార శాఖల మరియు ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రివర్యులు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డితో కలిసి పాల్గొని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత IPS అధికారి KR నాగరాజు. సుదీర్ఘకాలంగా సుమారు 11 సంవత్సరాలుగా వైద్యులుగా ఈ జిల్లాను అధ్యక్ష పదవులు బాధ్యత స్వీకరించి ఎన్నో సేవలు అందించిన నాయన రాజేంద్ర రెడ్డి గారికి, అలాగే నూతనంగా ఎన్నుకోబడ్డ మన సోదరుడు ఇనగాల వెంకటరామరెడ్డికి, అలాగే ఈనాడు గౌరవనీయులు పెద్దలు మన ప్రభుత్వ సలహాదారులు వేము నరేందర్ రెడ్డి సార్కి, మరి ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసిన సీతక్క మంత్రివర్యులకు, శ్రీనన్న మంత్రివర్యులకు, అలాగే నా తోటి సహచరులు ఎమ్మెల్యేస్కు అందరికీ, అలాగే కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ప్రత్యేకంగా ఇది ఒక చాలా ఉన్నతమైన పదవి. ఆ పదవిని స్వీకరించిన సోదరుడికి మనందరి తరఫున, మరి వర్ధన్నపేట నియోజక తరఫు నుండి వారికి శుభాకాంక్షలు తెలుపుతూ, తప్పనిసరిగా ఈ పదవి ఒక ముళ్ళ కుర్చీలాగా ఉన్నా కూడా అందరినీ సమన్వయపరుచుకుంటూ ముందుకెళ్తూ కాంగ్రెస్ పార్టీని ఇంకా బలోపేతం చేస్తూ రాబోయే ఎలక్షన్లలో అత్యధిక మెజార్టీతో గెలిపించే బాధ్యతలు భుజస్కంధాల మీద వేసుకొని కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్లాల్సిందిగా వారందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ మంచి రోజు వారందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నారు. థ్యాంక్ యూ. చలికాలం నేపథ్యంలో పేదలు, వృద్ధులు, వికలాంగులు మరియు మంచానికే పరిమితమైన వ్యక్తులకు ఉపశమనం కల్పించాలనే ఉద్దేశంతో
శ్రేష్ఠ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమం హైదరాబాద్ నగరంలోని రెహమత్ నగర్ డివిజన్ పరిధిలోని వినాయక్ నగర్ కమ్యూనిటీలో జరిగింది. శ్రేష్ఠ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మరియు సిఇఓ శ్రీ కంకనాల ఎఫ్రాయిం గారు స్వయంగా పాల్గొని వృద్ధులు, వికలాంగులు మరియు అవసరమైన వారికి దుప్పట్లు పంపిణీ చేశారు. చలికాలంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద కుటుంబాలకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయుక్తంగా నిలిచింది. मैडम थोड़ा आप हट जाइए। फोटो मारो मैं बेफिक्र हो మీ అందరు మళ్ళీ ఫోటో తీస్తారు. ఒక గ్రూప్ ఫోటో దిగు. ఫోటో అదే एक मिनट ठहरो. వాళ్ళు కాదంట ఓన్లీ అతను నా పేరు ఎఫ్రాయిం, శ్రేష్ఠ ఫౌండేషన్ ఫౌండర్ అండ్ సిఇఓ. మాది శ్రేష్ఠ ఫౌండేషన్. ఇది గత 3 సంవత్సరాలుగా మేము శ్రేష్ఠ ఫౌండేషన్ని విజయవంతంగా నిర్వహిస్తూ దీన్ని నడుపుతున్నాము. సో ఈ చలికాలంలో వృద్ధులకి, వికలాంగులకి, తర్వాత చూపు లేని వాళ్ళకి, తర్వాత మెంటల్లీ ఛాలెంజ్డ్ ఎవరైతే అవిటి వారు ఉంటారో వాళ్ళందరికీ కూడా మేము బ్లాంకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ రహమత్ నగర్ ఏరియాలో వినాయక్ నగర్ ఈ ప్రజలకి మేము ఇవి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇక్కడ బ్లాంకెట్స్ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారండి ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది? ఇది 2023 డిసెంబర్ లో స్టార్ట్ అయింది మన ఎన్జిఓ శ్రేష్ఠ ఫౌండేషన్. సో ఈ ఇయర్ లో చాలా విస్తృతంగా చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఒక 2000 బ్లాంకెట్స్ డిఫరెంట్ రూరల్ అండ్ అర్బన్ లో చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఈ రోజు ఇక్కడ రహమత్ నగర్, వినాయక్ నగర్ లో కూడా చేశాము. ఓకే, ఎంత మందికి ఇచ్చారు ఇప్పుడు వరకు? ఇప్పుడు 100 మంది వృద్ధులు, వికలాంగులు, తర్వాత వాళ్ళందరూ కూడా ఉన్నారు. సో 100 మెంబర్స్ కి బ్లాంకెట్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేశాము ఈ రోజు. అంటే ఎక్కువగా మీరు వికలాంగులకి వాళ్ళకి మాత్రమే ఇస్తారా? అంటే వాళ్ళకి రీచ్ తక్కువ ఉంది అని చెప్పేసి మాకు నీడ్ అసెస్మెంట్ ద్వారా వచ్చిన సమాచారాన్ని బట్టి, సో వికలాంగులకి, తర్వాత బ్లైండ్ పీపుల్, గుడ్డి వాళ్ళకి, తర్వాత మెంటల్లీ ఛాలెంజ్డ్ హోమ్స్ లో ఉంటారు కదా వాళ్ళకి కూడా ఇస్తున్నాము. ఓకే, ఓన్లీ బ్లాంకెట్స్ ఏనా ఇంకేమన్నా లైక్ ఇంకా బుక్స్ లాంటివి అలాంటివి? నోట్ బుక్స్ టు ది స్కూల్ స్టూడెంట్స్, 10th క్లాస్ వాళ్ళకి ప్రిపరేషన్ కోసం నెక్స్ట్ ప్లాన్ ఉంది. నోట్ బుక్స్ అవి ఇస్తున్నాము వాళ్ళు ఎగ్జామ్ ప్రిపేర్ అవడానికి. అలాగే హార్ఫన్ హోమ్స్ లో ఆడపిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ అట్లాంటివి కూడా డిస్ట్రిబ్యూట్ చేసాము ఇప్పటిదాకా. తర్వాత వచ్చేసి లంచ్ బాక్స్లు, వాటర్ బాటిల్స్ కూడా ఇస్తున్నాము చిన్నపిల్లలకి ఆర్ఫన్ హోమ్స్. మేజర్ గా ఇప్పుడు ఆర్ఫన్ హోమ్ కేర్, ఓల్డ్ ఏజ్ హోమ్ కేర్, తర్వాత ఫుడ్ బ్యాంక్ ప్రోగ్రామ్స్ అని చేస్తున్నాం ఇనిషియల్ గా. సో తర్వాతకి మా అబ్జెక్టివ్స్ వచ్చేసి ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, సస్టైనబుల్ డెవలప్మెంట్ మీద శ్రేష్ఠ ఫౌండేషన్ స్టార్ట్ చేశాము. భక్తితో విచ్చేయు భక్తులకు హనుమాన్ దేవాలయం బయట నుండి ప్రదక్షిణ చేయుటకు వీలుగా పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవిప్రసాద్ గౌడ్ అన్నారు. అశోక్ నగర్ బస్తీ కమిటీ అధ్యక్షుడు ఓం ప్రకాష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో బస్తీలో కమిటీ సభ్యులతో కలిసి
పాదయాత్ర చేయడం జరిగిందని రవిప్రసాద్ గౌడ్ తెలిపారు. న్యూ అశోక్ నగర్ హనుమాన్ దేవాలయం పరిసరాలలో అనేక మంది వాహనాలు నిలిపి అక్కడనే చెత్త మూలంగా మందిరం చుట్టుపక్కల మొత్తం చెత్తాచెదారంతో నిండిపోయి కుళ్ళిపోయిన దుర్వాసనతో వచ్చే భక్తులకు ఇబ్బందికరంగా మారిందని స్థానికులు రవిప్రసాద్ గౌడ్కు తెలపడం జరిగింది. ఈ యొక్క సమస్యను జీహెచ్ఎంసీ తార్నాక డిప్యూటీ కమిషనర్ శ్రీమతి మోతే శ్రీలత గారికి తెలుపగా మందిర పరిసర ప్రాంతాలను శుభ్రం చేయిస్తామని తెలపడం జరిగింది. అంతేకాకుండా అశోక్ నగర్ చౌరస్తాలో గత కొన్ని నెలలుగా అక్కడున్నటువంటి మినీ మాస్ లైటింగ్ సిస్టమ్ కింద పడిపోగా ఇంతవరకు దానిని అక్కడ ఏర్పాటు చేయకపోవటం మూలంగా మందిరం కూడలిలో చీకటిమయంగా మారిందని స్థానికులు తెలపడం జరిగిందని రవిప్రసాద్ గౌడ్ తెలిపారు. ఈ యొక్క సమస్యను జోనల్ కమిషనర్ రవికిరణ్ గారికి తెలపడం జరిగిందని, మరమ్మతుల అనంతరం లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తామని జెడ్సీ చెప్పడం జరిగిందని, ఈ యొక్క పాదయాత్రలో సతీష్ నేత, శ్యామ్ ముదిరాజ్, అనిల్ యాదమ్మ, శ్రీనివాస్, మల్లేష్, రవి, బాలయ్య తదితరులు పాల్గొన్నారు. చిత్తపల్లి తీసుకెళ్ళి చిత్తపల్లి అలా వేసే కరెంటు పోతే కూడా ఫ్రీ చేయడానికి ఇబ్బంది అవుతుంది. దానికి మొత్తం అడ్డం పెట్టేస్తారు ఇలా కూకుంటా. ఎన్ఎస్టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ను బుధవారం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అమ్మఒడి అన్నదానం చేయు భవనం వద్ద అమ్మఒడి వ్యవస్థాపకులు చెరుకూరి పద్మనాభ నాయుడు ఆధ్వర్యంలో అమ్మఒడి బృందం ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అమ్మఒడి బృందం మలి ఆచారి, ప్రభాకర్, టెస్లా ప్రకాష్, మురళి, వాసు, మధు ఆచారి తదితరులు పాల్గొన్నారు. మా బంగారుపాలెంలో 8 ఏళ్లకు ముందు ఎన్ఎస్టీవీ సుభాష్ గారు ఓపెన్ చేసినారు. చాలా సంతోషం. మన ఆంధ్రాలోకి రెండవది బంగారుపాలెం ఓపెన్ చేసినారు. అప్పటి నుంచి మేము చేసే కార్యక్రమాలు ప్రతి ఒక్కటి మేము చెప్పిన వెంటనే మాకు రిలీజ్ చేయడం, అదేవిధంగా బాలాజీ మాకు సహకరించడం, మా బంగారుపాలెం పత్రికలు అందరూ నాతో ఏకీభవించి అమ్మఒడి సేవల గురించి రాయడం మహా సంతోషం. అదేవిధంగా మా రంగనాథ్ గారు కూడా అతని పత్రికల్లో బాగా మోటివేట్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈరోజు క్యాలెండర్ని ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఎన్ఎస్టీవీ కావచ్చు, మన రంగనాథ్ నడిచే ఆంధ్ర పత్రిక, ఇవి తప్పనిసరిగా
ఇక్కడ వచ్చి మొట్టమొదట ఇది ప్రారంభోత్సవం చేసి తర్వాత విడుదల చేస్తున్నారు. వారికి ప్రత్యేకమైన అల్వాల్ బీజేపీ నాయకులు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిపై చేసిన విమర్శలను ఖండిస్తూ అల్వాల్ బీఆర్ఎస్ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రం నుండి నిధుల సమీకరణకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కృషి ఎంతగానో ఉందని అల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. మల్కాజ్గిరి నియోజకవర్గ సమస్యలపై ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి విక్రమార్కుడిలా నిరంతరం పోరాడుతున్నారని తెలిపారు. రైల్వే వలయంలోని సమస్యల పరిష్కారానికి ఆర్యుబి కోసం కృషి చేశారని, కేంద్రం నుండి నిధులు సమీకరించి అభివృద్ధి పనులు చేపట్టారని తెలిపారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్కి వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరూ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరియు ఈరోజు వచ్చిన మన బీఆర్ఎస్ పార్టీ లీడర్స్ అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్న బీజేపీ నాయకులు కొందరు చాలామంది నోటికొచ్చినట్టు మాట్లాడడం జరిగింది. వారికి అసలు అంటే ఈ ఆర్యూపీల గురించి కానీ దీని గురించి కానీ అసలు అవగాహన ఉందో లేదో అనే మాకు డౌట్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న మన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కూడా ప్రజల్లో ఉంటూ ఫస్ట్ ఆయన పని చేయాలి అనుకున్నది మెయిన్గా ఈ మల్కాజ్గిరి ప్రాంతం అంతా కూడా ఈ రైల్వే దిగ్బంధంలో ఉంది. దీన్ని మనం తొలగించుకొని ప్రజలకు అందరికీ కూడా మనం వీళ్ళందరినీ కూడా దీని నుంచి రిలీజ్ చేయాలని చెప్పి ఆ ఉద్దేశంతో ముందుకెళ్తూ ప్రతి ఒక్క రైల్వే మేనేజర్స్ని వాళ్ళందరినీ కూడా కలవడం జరుగుతుంది. వారితో పాటు మమ్మల్ని తీసుకెళ్లి ప్రతి దగ్గర రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. నిన్న వాళ్ళు అన్నారు, సరే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ అని. ఫండ్ ఎవరిది అనేది ముఖ్యం కాదు, గ్రౌండ్ లెవెల్లో ఎవరు పనిచేస్తున్నారు, వాటికి ఉన్న అడ్డంకులు అంటే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎన్ఓసీస్ ఏవైతే అవసరం ఉన్నాయో వాటికి ఎవరైనా వాళ్ళు ఎవరైనా వెళ్ళారా వాళ్ళ పార్టీ నుంచి. ఇక్కడ మా ఎమ్మెల్యే గారు ఏవైతే ఎన్ఓసీస్ అవసరం ఉన్నాయో స్టేట్ గవర్నమెంట్ నుంచి అవన్నీ తీసుకురావడం జరుగుతుంది. మరియు ఇంకా ఏవైతే ఈ ఆర్యూపీస్కి అవసరం ఉంటాయో మరి ఆయన లెవెల్లో ఆయన పనిచేస్తూ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వర్క్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. కానీ ఈ బీజేపీ నాయకులు అందరూ కూడా అదంతా కనిపించట్లేదు. మరి వాళ్ళు అంటే కళ్ళు మూసుకున్నారా లేకపోతే చూడాలనుకోవట్లేదా నాకు అర్థమైతలేదు. మరి రోజు ఆయన ప్రజల్లో ఉంటూ ఇంత పని చేస్తుంటే అలా అనడానికి నోరు ఎలా వచ్చిందో నాకు అర్థమైతలేదు. పని చేయని వాళ్ళని అనండి మేము ఒప్పుకుంటాం, కానీ ఒక వ్యక్తి అంత కష్టపడి పనిచేసినప్పుడు మీరు మెచ్చుకోకున్నా సరే కానీ అట్లా మాట్లాడడం, ఒక ఎమ్మెల్యేని అట్లా మాట్లాడడం అది సరికాదు. మీరందరూ కూడా అది వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ లీడర్స్ అందరం కూడా మేము ప్రతినిత్యం ప్రజల్లో ఉంటున్నాము, ప్రజల కోసం పనిచేస్తున్నాము. మేము పనిచేయని నాడు మమ్మల్ని ప్రశ్నించండి, మేము సమాధానం ఇస్తాం. అంతేగాని పని చేసినాక కూడా మమ్మల్ని మాటలు ఇట్లా అంటే మాత్రం మేము చూస్తూ ఊరుకోము. మేము ఖచ్చితంగా దీనికి మేము కూడా ఎక్కడి వరకు అయితే అక్కడికి తెగిస్తాము. ఇంకా కూడా ఇప్పుడు మొన్న రీసెంట్ గా తీసుకుంటే క్రిస్మస్ కి మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో మొత్తం 130 చర్చిలకి 30,000 వచ్చాయి. మరి ఇది అసలు అంటే మేము అపోజిషన్ లో ఉన్నాం, అయినా కానీ అన్ని చర్చెస్ కి ఎలా వచ్చింది ఫండ్? అదంతా కూడా మా ఎమ్మెల్యే గారి కృషి. అంటే మేము అపోజిషన్ లో ఉన్నా కానీ ఏదైతే స్టేట్ గవర్నమెంట్ నుంచి కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానివ్వండి, ఏదైతే ప్రజలకు అందాలో అది అందే విధంగా పనిచేస్తున్నారు. ఆయన అంటే అపోజిషన్ లో ఉన్న మనకి ఎందుకులే అని వదిలేయకుండా ఖచ్చితంగా ప్రజలకు అందాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క ఇప్పుడు ముఖ్యమంత్రి గారి నుంచి తీసుకుంటే ప్రతి ఒక్క మినిస్టర్ని గారిని కలుస్తున్నారు. అందరినీ కలుసుకుంటూ కింద లెవెల్లో అఫీషియల్స్ వాళ్ళందరూ కూడా కలుసుకుంటూ ఆ పనులన్నీ కూడా జరిగే విధంగా పనిచేస్తున్నారు. మీరు అవన్నీ కూడా చూసి కొంచెం కళ్ళు తెరుచుకొని మాట్లాడండి, అంతేగాని ఏది నోటికి వస్తే అది మాట్లాడకండి. ఇది ఒకటే మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇక మీదట మళ్ళీ మా ఎమ్మెల్యే గారిని ఏమన్నా అంటే మాత్రం మేము అందరం కూడా ఏమి ఎక్కడ పోయిన హాస్పిటల్లని, ఎక్కడ పోయిన కాలేజీలని, ఇదేనా నీ కోటి ఫారం ఫీడింగ్? ఇదే కథ నాది. ఎక్కాల ఫ్లైన్ ఎక్కాల, ఢిల్లీకి పోవాలా ఫ్లైన్. ఈటల అందరు గారు నేను చెప్తున్నా, భవిష్యత్తు మా పార్టీలో పనిచేసినట్టు అన్న మర్యాదతో చెప్తా ఉన్నాం. ఇలా కంట్రోల్ చేయలేదు అనుకో, నీకు చౌరస్తల మీద నీ బొమ్మల దగ్గర పెడతాం, శ్రీ బొమ్మ. నీ బీజేపీ నాయకులు ఇంటిని ముట్టిస్తాం. రాజశేఖర్ దగ్గరికి వచ్చినానుకో కర్రగాసి సుక్కు పెడతాం. మేము గులాబీ దండిది కేసీఆర్ చైనాం, కేటీఆర్ చైనాం. ఇది ఉద్యమంతో వచ్చినా మేము
ఒక్కొక్క పైల్వాన్ నెక్స్ట్ ఉరిపోయినాడు. మేము కేసులో భయపడం. జాగ్రత్త పట్టవాసి పార్టీ బీజేపీ పార్టీ కార్యకర్తలకు 3 డివిజన్లో చెప్తున్నాం. ఇంకో పేరు తెలియదు నాకు, గడ్డపోని పేరు చాలా మాట్లాడుతున్నాడు. వస్తున్నాం ఎలక్షన్కి వస్తున్నాం. నువ్వు ఏం చేసిన సంగతి చూపెడతాం బిడ్డ వీడియో మీద. ఎన్ఎస్టీవీ 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను బుధవారం బంగారుపాలెం మండలం టీడీపీ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు ఎన్పి ధరణి నాయుడు ఆధ్వర్యంలో ఎన్ఎస్టీవీ క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి జనార్దన్ గౌడ్, తగ్గువారిపల్లి ఉప సర్పంచ్ లోకనాథ్ నాయుడు, బీసీ రవి నాయుడు, మడుపోలూరు సూరినాయుడు, మండల టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.